రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యి 3 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 2022లో ఈ యుద్ధం మొదలైంది. అయితే దీనికి నిరంతరాయంగా అంతు లేకుండా పోతుందన్నమాట. రష్యా చాలా పెద్ద దేశం, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా అమెరికా మరియు వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ ఉక్రెయిన్కు ఉంది. ప్రస్తుతం అమెరికాలో ప్రభుత్వం మారింది, ప్రభుత్వ వైఖరి మారింది. ఒక మేజర్ ఫారిన్ పాలసీ షిఫ్ట్ కనిపిస్తుంది అమెరికాలో. అమెరికా విదేశీ విధానంలో రష్యా ఉక్రెయిన్ విషయంలో అమెరికన్ ఫారిన్ పాలసీలో ఒక పెను మార్పు కనిపించింది. ఇప్పటి వరకు కూడా అమెరికా ఉక్రెయిన్ సపోర్ట్గా ఉండేది. టాసిట్గా ఉక్రెయిన్కి ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేస్తుంది అమెరికా. ఇంతకు ముందున్న జో బిడెన్ టైంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఉక్రెయిన్ కావాల్సిన వెపన్స్ కానీ ఫండింగ్ కానీ అమెరికా అందించింది. అదేవిధంగా యూరోప్, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్గా ఉక్రెయిన్ విషయంలో అమెరికా నిలిచింది. కానీ ఇప్పుడు మొత్తం పిక్చరే మారిపోయింది. ఈ రోజున ఐక్యరాజ్య సమితిలో రష్యా అగ్రెషన్కి సంబంధించి రష్యాకి వ్యతిరేకంగా రష్యా ఉక్రెయిన్ పైన చేసిన దాడి ఇమీడియట్గా ఆపాలని చెప్పి ఒక తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. దీనికి సంబంధించి యూరోప్ మొత్తం ఒక షాక్కి గురైంది ఈరోజు.